to President Trump's trade policies on the US economy. Sell-off on Wall Street tied to growing fears of a recession. I hate to predict things like that. There is a period of transition. Shares on Wall Street have slumped today, led Because what we're doing is very big. We're bringing wealth back to America. by the NASDAQ. Red screens, falling stocks and rising. That's a big thing. And there are always periods of, it takes a little time. హలో అండి, అందరికీ నమస్తే. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. నాకు ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు వీడియో బాగుండి ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి చేరుతుంది. ఇంక ఇప్పుడు మనం ఇవాళ వీడియోలోకి వెళ్తే టారిఫ్ వార్. అసలు టారిఫ్ వార్ అంటే ఏంటి, ఇది మనకి ఏ విధంగా మన కామన్ మ్యాన్కి ఇంపాక్ట్ అవుతుంది, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే మీరు మాత్రం ప్లీజ్ అండి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అసలు టారిఫ్ వార్, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేయటము, తర్వాత అసలు పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి వరల్డ్ మొత్తము ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా అమెరికా ట్రంప్, అమెరికా ట్రంప్, అమెరికా ట్రంప్ అదే నడుస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా ఇమిగ్రేషన్ అన్నాడు, చల్లగా దాన్ని సైడ్ ట్రాక్ చేసుకుంటూ ఇప్పుడు టారిఫ్స్కి వచ్చాడు. ఏప్రిల్ 2 నుంచి కెనడా మీద, మెక్సికో మీద, చైనా మీద టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టార్ట్ అవ్వబోతున్నాయి సీరియస్గా. ఫస్ట్ వచ్చిరాగానే టారిఫ్స్ అన్నాడు, తర్వాత వాళ్ళు బోర్డర్ కంట్రోల్ కొంచెం మేము కంట్రోల్ చేసుకుంటాం, ఇల్లీగల్స్ రానేమో అంటే ఒక 1 రోజులు ఆపాడు. మళ్ళీ ఇప్పుడు టారిఫ్స్ వేస్తామంటున్నాడు. ఏదైనా అంటే మా ప్రోడక్ట్స్కి వాళ్ళే టారిఫ్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్కి మెయిన్ టారిఫ్ వేస్తామంటున్నారు. బట్ ఆ డబ్బున్నోడికి ఏం ఫరక్ పడదు ఇంచు కూడా. ఎవరికి ఫరక్ పడుతుంది, ఎవరికి ప్రాబ్లం వస్తుంది ఈ టారిఫ్ల వల్ల అంటే మన లాంటి సిటిజన్స్, కామన్ మ్యాన్ ఎవడైతే ట్యాక్స్ గట్టి తిని బతికేవాడు ఉంటాడో వాడికే లాభం. ఈ పొలిటీషియన్స్ చేసే పనుల వలన ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఎటువంటి నష్టం రాదండి. ఏ కంట్రీ అయినా సరే, మన ఇండియాలో కానీ, అమెరికాలో కానీ, యూకేలో కానీ, వాళ్ళు ఏదో మీడియా ముందు కూర్చుంటారు, 4 మాటలు మాట్లాడతారు, 4 సంతకాలు పెట్టేస్తారు, అయిపోయింది కథం. ఎండ్ ఆఫ్ ద డే దీని ఎఫెక్ట్ అంతా మన మీద కనబడుతుంది. ఇప్పుడు ట్రంప్ 25% టారిఫ్స్ వేస్తా అన్నాడు. దేని మీద? చైనాకి ప్లస్ మెక్సికోకి, కెనడాకి. ఏంటి దీనివల్ల దీనికి వచ్చే ఇంపాక్ట్ ఏంటి అంటే బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఏవైతే యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటుందో దాదాపు చైనా నుంచి ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కెనడా నుంచి ఉన్నాయి, మెక్సికో నుంచి ఉన్నాయి. సో వీటన్నిటి మీద 25% టారిఫ్ వేస్తే అంటే ఒక ప్రోడక్ట్ని మనం ఇంపోర్ట్ చేసుకుని దానికి 25% టారిఫ్ కట్టి దాన్ని మార్కెట్లో అమ్మాలంటే ఇప్పుడు ఈ పెంచిన టారిఫ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ కంపెనీ కూడా భరించడు కదా. మీకు ఎగ్జాంపుల్, ఒక నైక్ షూస్ ఇంపోర్ట్ చేసుకుని అమ్మాలంటే, నైక్ షూ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఒక $50 కొంటున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, దానికి టారిఫ్ పెంచడం వలన అది ఇంపోర్ట్ చేసుకుని మనం మళ్ళీ కొనుక్కునే స్టేజ్కి మధ్యలో జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ఆ పెంచిన టారిఫ్ వచ్చేసి మళ్ళీ మన మీద పడుతుంది. అంటే $50 కొన్ని షూస్ 55 అవుతుంది. అంటే మార్కెట్లో దీనివల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఎవరెవరైతే ఏదన్నా కానీ ప్రోడక్ట్, ఇప్పుడు కార్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, కార్ల రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే కార్ల స్పేర్ పార్ట్స్ కొన్ని కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఏమవుతుంది, కార్ ఏదైనా పాడైందంటే స్పేర్ పార్ట్ కొనాలంటే అది పెరుగుతుంది. తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, లేకపోతే వెజిటబుల్స్, లేకపోతే కూరగాయలు ఏదన్నా కానీ ఇంపోర్ట్ చేసుకుని అమ్మేవి ఏదైతే ఉందో ఈ కట్టాల్సిన టారిఫ్ తీసుకొచ్చి ఎవరిని ఎత్తినేస్తాడంటే కొనే వాళ్ళని ఎత్తినేస్తారనమాట. అంటే మనము డాలర్ కొనేది $1.50 పెట్టి కొనాల్సి వస్తుంది. అలాగా ప్రతి ఒక్క వస్తువు, మనం ఇంట్లో వాడే కూరగాయల దగ్గర నుంచి మనం బయట వాడే కార్ దాకా తిరుగుడు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఫోన్లు కానీ, ఎటువంటివి చూసినా అన్ని పెరిగిపోతాయి. ఇవన్నీ పెరిగిపోవడం వల్ల మనం ఏం చేస్తాము, ఇప్పుడు కొనడం అవసరమా? ఇప్పుడు టీవీ ఉంది, 32 ఇంచ్ టీవీ వాడుకుంటున్నాము, ఓకే, మనం ఒక 50 ఇంచ్ టీవీ కొందాం అనుకుంటాము, రేటు పెరిగింది. ఏది? టారిఫ్స్ వల్ల రేటు పెరిగింది. ఎందుకు? ఆ టారిఫ్ మన మీద వేశారు కాబట్టి, కొనేవాడి మీద వేశారు కాబట్టి. ఏం చేస్తాం, మనము కొనడం మానేస్తాం. ఇలాగా ఒక్క పర్సన్ ఒక టీవీ కొనడం మానేస్తే మొత్తం హోల్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న జనాలు అందరూ
ఏదో ఒక రకంగా వస్తువులు కొనడం మానేస్తే ఏమవుతుంది, దాని ఇంపాక్ట్ ఎకానమీ మీద పడుతుంది. ఎందుకంటే సిస్టంలోకి మనీ ఫ్లోట్ అనేది తగ్గిపోతుంది. మనీ ఫ్లోట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే బిజినెస్ తగ్గిపోతుంది. ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ బై తీసుకోండి, ఎలక్ట్రానిక్ గుడ్స్ అమ్ముతుంది. ఒక 10 రోజులు 15 రోజులు ఈ టారిఫ్ వచ్చింది, బాగా పెరిగినాయి, ఐటమ్స్ అన్ని రేట్లు పెరిగినాయి, మనం అందరం వెళ్ళడం మానేసాం, కొనడం మానేసాం. ఆటోమేటిక్గా ఏమైంది, వాడి సేల్స్ డౌన్ అయిపోద్ది. వాడి సేల్స్ డౌన్ అయినప్పుడు వాడి ఇంపాక్ట్ ఎక్కడ చూపిస్తాడు, వాడు తీసుకునే లాభం మీద చూపించాడు కదా, ఎంప్లాయీస్ని కట్ చేస్తాడు. ఈ ఎంప్లాయీస్ని కట్ చేయడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు ఇన్ని రోజుల నుంచి దాచిపెట్టుకున్న డబ్బులతోటి మళ్ళీ జాబ్ వచ్చే వరకు బతకాల్సి వస్తుంది. తర్వాత ఇంటి రేట్లు కూడా తగ్గిపోతాయి, అద్దె కట్టలేని పరిస్థితి వస్తుంది. అద్దె కట్టలేకపోతే ఏమవుతాడు, ఓనర్కి ఆ ఓనరు లోన్ కట్టుకోవాలి. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అనమాట. ఈ లింక్ వల్ల ఏంటంటే జాబులు పోయే అవకాశం ఉంది. కొన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ టారిఫ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వల్ల ఏమవుతుంది, పెద్ద కంపెనీలో బిజినెస్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ ప్రతాపం కింద ఎంప్లాయీస్ మీద చూపిస్తారు. ఎంప్లాయీస్కి జాబులు పోయే ఛాన్స్ అయితే ఉంది. అది ఏదైనా కానీ, ఇప్పుడు లో లెవెల్ జాబులు అయినా, ఐటీ జాబులు అయినా, ఇంకోటైనా ఇండియా నుంచి కూడా ఫార్మా, తర్వాత ఐటీ, ఈ రెండు బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఇండియా నుంచి. ఈ ట్యాబ్లెట్స్ ఏమైతే ఉన్నాయో వచ్చేవి, మనం సింపుల్గా ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే పారాసిటమాల్ లేకపోతే కాంబిల్ఫ్లామ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఆ ట్యాబ్లెట్కి ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మే ట్యాబ్లెట్ అమ్మినా, లేకపోతే దానికి సంబంధించిన మెటీరియల్ తీసుకొచ్చి అమ్మినా, దాని మీద ఇప్పుడు ఏమంటాడు ట్రంప్, టారిఫ్ వేస్తామంటాడు. వేస్తే ఎవరికి భారం అవుతుంది, అది అమెరికన్ గవర్నమెంట్కి భారం అవుతుంది. అది కొని అమ్మేవాడికి మెయిన్ ఎండ్ ఆఫ్ ద డే కన్స్యూమర్కి, అంటే ఆ లాస్ట్ ఫైనల్గా ఎవరైతే కొనుక్కుంటాడో ప్రోడక్ట్ వాడికి భారం అవుతుంది, కామన్ మ్యాన్కి. మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తారు, ఈ టారిఫ్ కట్టాల్సిన అంత ప్రొడక్ట్ మీద యాడ్ చేసుకుంటాడు, లేకపోతే ఇంకో చోట యాడ్ చేస్తాడు, అక్కడ 10 పైసలు, అక్కడ 10 పైసలు, అక్కడ 10 పైసలు, అక్కడ 10 పైసలు యాడ్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టారిఫ్ వార్ వల్ల డిసడ్వాంటేజ్ వచ్చేసి అమెరికా ఏమవుతుంది, ఈ ఎకనమీ మొత్తం డౌన్ అయిపోయి చివరికి అంతా హౌస్ ప్రైజ్లు పడిపోవటము, ఉద్యోగాలు పోవటము, ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. కానీ ట్రంప్ ఏమంటాడు, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు, ఇంకా అమెరికా ఎకనామీ గ్రో అవుతుంది అంటాడు. మరి అది ఏ ఉద్దేశంలో గ్రో అవుతుంది, ఎలా గ్రో అవుతుంది నాకైతే అర్థం కాలేదు. బట్ జనరల్గా ఈ టారిఫ్ వార్ వల్ల నష్టం మాత్రం కామన్ మ్యాన్కే. సో మీరేం చేయాలి అంటే, మీరు వచ్చే డబ్బుల్లో మాత్రం తొందరపడి ఇష్టం వచ్చినట్టు లగ్జరీగా ఖర్చులు పెట్టేసి ఉన్నాయన్నీ ఊడ్చేసుకోకండి. ప్రస్తుతానికి కొంత అమౌంట్ సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే పరిస్థితి ఎటు వచ్చినా, ఉద్యోగం పోయింది అంటే అట్లీస్ట్ మళ్ళీ ఉద్యోగం వచ్చేదాకా 2 నెలలు 3 నెలలు జాగ్రత్త పడే పరిస్థితి మనకి రావాలి. కాబట్టి కొంచెం మనీ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సో మన స్కిల్స్ కూడా అప్ టు డేట్ పెంచుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఒక చోట జాబ్ పోయినా టక్కని ఇంకో చోట జాబ్ కొట్టాలి అంటే స్కిల్ అప్డేట్ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఒక్క టారిఫ్ వార్ వల్ల ఎంత ఇంపాక్ట్, ఎకనమీకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనకి ఇది చూస్తే అర్థమైపోద్ది అనమాట. సో మీరేమనుకుంటున్నారు, ఈ టారిఫ్ వార్ వల్ల జనరల్గా మనకేమన్నా ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అని మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మా ఛానల్. థ్యాంక్ యూ.